ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం గం గణపతే నమః. 46 న్యూమరాలజీ. డిసెంబరు నెలలో జన్మించిన వారి స్వభావం: 1. వీరు అందరినీ సులభంగా స్నేహం చేసుకుంటారు. 2. మాట, పనులు, శ్రమ, చదువు, ఆలోచన వీటిల్లో వీరికి నియంత్రణ అంటే కంట్రోల్ ఉండదు. 3. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయము. ఉన్న విషయములు ఈ వీడియోలో ఉన్నాయి, చూడండి. బిఎస్కేవి ప్రసరలో సిద్ధాంతి 9440255669, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. మనం ఈ రోజుని డిసెంబర్ నెలలో జన్మించిన వారి యొక్క స్వభావము, క్యారెక్టర్ రీడింగ్, మిగిలిన వివరాలు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఏ గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయి? మనం ఎప్పుడు కూడా అనుకుంటుంటాం, న్యూమరాలజీ అయినా లేదంటే ఆస్ట్రాలజీ అయినా వాస్తు అయినా సృష్టిలో ఏదైనప్పటికైనా సరే బేస్డ్ ఆన్ ప్లానెటరీ పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి భిన్నంగా ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. అంటే మానవ దేహము పంచభూతాత్మకము, పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము. కానీ నడవడిక అవన్నీ కూడా గ్రహాల మీద ఆధారపడతాయి. అన్నట్టయితే ఈ గ్రహాలు నవగ్రహాలు అంటే రాహుకేతువులు 2 షాడో ప్లానెట్స్ తీసేస్తే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శనులు 7 కూడా ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ మీద ఆధారపడతాం. అయినట్టయితే ఇక్కడ సూర్యుడు నవంబర్ 17వ తారీఖు నుంచి ఇంచుమించుగా డిసెంబర్ 17 వరకు కూడా గల కాలంలో సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. తర్వాత నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 వరకు సూర్యుడు వృశ్చిక రాశి. తర్వాత డిసెంబర్ 17 నుంచి ఇంచుమించుగా జనవరి 15 వరకు కూడా గల కాలంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తుంటాడు. అంటే సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు యొక్క రవి యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఇక రెండవది డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకు గల కాలంలో సూర్యుడు ధనుసు రాశిలో ఉంటాడు కాబట్టి ధనుసు యొక్క ఆధిపత్యం అంటే గురుని యొక్క ఆధిపత్యం ఉంటుంది. అంటే డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి కుజుడు, గురుడు యొక్క ఆధిపత్యం, లీడర్షిప్ గ్యారంటీగా ఉంటాయని నేను చెప్తున్నాను. వాళ్ళకి స్వభావ స్వరూపాలు కూడా వీళ్ళకు ఉంటాయి అన్నమాట. అయితే రెండవది, ఇతరులతో విరోధం వీరికి తరచూ వస్తూ ఉంటుంది. డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి ఇతరులతో విరోధం చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. ఎందుకు వస్తుంది, ఏమిటి? ఇది నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏంటి అని అడుగుతున్నారు. దానికి నేను ఇచ్చిన ఆన్సర్ ఒకటి. వీరు ఆర్డర్స్ జారీ చేస్తారు అందరి మీదను. అంటే దాన్ని తెలుగులో కర్ర పెట్టనని అంటారు. ఆర్డర్స్ జారీ చేస్తారు. వీళ్ళ మడుగు పని చేయడానికి కొంచెం ఉండదు. ఏ విధంగా చేయి ఆ విధంగా చేయని ఆర్డర్స్ జారీ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు నిర్భయులు, భయం లేని వాళ్ళు. ఏదైనప్పటికైనా సరే మాట్లాడతారు. అంటే భయం లేని వాళ్ళంటే ఇక్కడ రౌడీలని కాదు, అమాయకులని చెప్పాలి. అమాయకులకి ఎక్కువ భయం ఉండదు. ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళు అమాయకులు, నిర్భయత్వం ఉంటుంది వీళ్ళకి అన్నమాట. అయితే వీళ్ళు ముఖం మీదనే మాట్లాడేస్తారని, ఒక మంచి అయినా చెడ్డైనా సరే ముఖం మీద మాట్లాడేస్తారు. అందుకు అందరికి కూడా వీరంటే కొంచెం కోపం వస్తుంది. వీరంటే ఫస్ట్ మటుకు అందరూ కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తుంటారు. కానీ వీరు నిర్భయంగా తన ముఖం మీద ఎప్పుడైతే మాట్లాడే కానీ అప్పుడు వాళ్ళకి యథార్థం మాట్లాడినప్పుడైనా సరే యథార్థవాది లోకవిరోధి అన్న సామెత ప్రకారంగా వీళ్ళు ఎప్పుడు యథార్థం మాట్లాడతారు. ఆ యథార్థం అంటే ట్రూత్ ఎప్పుడు కూడా ముఖం మీద మాట్లాడతారు. కాబట్టి వీళ్ళకి అందరూ శత్రువులు అవుతారు, లేదంటే మిత్రులుగా ఉంటూ గోతులు తవ్వుతూ ఉంటారు అన్నమాట. తర్వాత వీరు ఇంకొకటి వీళ్ళకి మైనస్ ఒకటి ఉంది. వీరు ఇతరులు మాట్లాడేటప్పుడు వాళ్ళని మాట్లాడనివ్వరు. వాళ్ళు కొంచెం మాట్లాడితే వాళ్ళు లేచి వెళ్ళిపోవటం, లేదంటే వాళ్ళని ఆప్ చేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు.
కారణం ఏంటంటే వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళు సర్వజ్ఞులు, అన్ని శాస్త్రాలు కూడా వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఏంటంటే భగవంతుడు ఆ శక్తి ఆ వరం ఇచ్చారు. అందుకు ఏంటంటే వారు మాట్లాడినప్పుడు ఇది కదా మీరు చెప్పేది, దీని తర్వాత ఈ చాప్టర్ వస్తుంది కదా, దీని తర్వాత ఇది వస్తుంది కదా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు సర్వజ్ఞులు కాబట్టి, సర్వ స్వతంత్రులు కాబట్టి, సర్వ విద్యార్థులు కాబట్టి, వీళ్ళకి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇతరులను పూర్తిగా మాట్లాడనివ్వరు. కానీ వీళ్ళు మాట్లాడతారు, ఎక్కువ పూర్తిగానే మాట్లాడతారు, కానీ వాళ్ళని మాట్లాడనివ్వరు. అందుకు ఇతరులకి వీళ్ళ మీద అంటే చాలా కోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మీరు తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అన్న భావం ఇలా లేదు. ఎక్కువ మాట్లాడతారు, తక్కువ వింటారు. ఇది ఒకటి వీళ్ళ మైనస్. వీళ్ళు ఎంత మేధావులైనప్పటికైనా సరే ఈ మైనస్ వల్ల కొంచెం జీవితం పాడైపోతుంది. నెక్స్ట్ వీళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. వీళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందంటే నిలకడలేని జీవితం అండి ఇది. కారణం ఏంటంటే మీరు అన్ని రంగాల్లోనూ ఉంటారు. సాహిత్య రంగంలో ఉంటారు, కళారంగంలో ఉంటారు, వ్యాపార రంగంలో ఉంటారు, ఉద్యోగ రంగంలోనూ ఉంటారు, విద్యారంగంలోనూ ఉంటారు. అన్నీ వీళ్ళకి తెలుసు. తెలిసిన మీదట వీళ్ళు ప్రొఫెషన్ ఎంచుకోవడం డెసిషన్ తీసుకోలేరు. వీళ్ళు ఇందులో ఉండాలి, అందులో ఉండాలని తీసుకోలేక కొద్ది రోజులు ఇది చేస్తారు. తర్వాత మళ్ళీ ఎవరైనా సరే పొగిడి మీరు అంతటోళ్ళు ఎంతటోళ్ళు, మీకున్న విద్యకి మీరు సినీ రైటర్ అయిపోతారు అని అన్నట్టయితే వెంటనే ఇవన్నీ ఆఫ్ చేసి సినిమాల వైపు పరిగెడతారు. ఓకే, మళ్ళీ వాళ్ళంటారు మీరు ఎంత మంచి వాళ్ళు, ఎంత ఇదైన వాళ్ళు, మీకు యాస్ట్రాలజీ అంటే చాలా బాగుంటుంది, పట్టు వస్తుంది, బాగా చెప్తున్నారంటే మళ్ళీ యాస్ట్రాలజర్గా సెటిల్ అవుతారు. మళ్ళీ మీరు ఇలా న్యూమరాలజిస్ట్ అవుతారు. లేదంటే మీరు చాలా ఆధ్యాత్మికవేత్తలండి, మీకు చాలా బాగుంటుందంటే వెంటనే ఆధ్యాత్మికవేత్తలోకి మారిపోతుంటారు అనమాట. అని వీళ్ళకి కొంచెం నిలకడలేదు. కానీ మనసు నిలకడుంది, కానీ మనిషి నిలకడలేదన్నమాట. అది ఒకటి జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు వేదాంతగా మారుతారు, కానీ లోకం మటుకు అక్కడ వదలరు. వీరు నిజ జీవితంలో ఉంటారు, కానీ వేదాంత ధోరణిలో మాట్లాడుతుంటారు. అందరికీ కూడా వేదాంతం అంటే చెప్తుంటారు, ఇది అది అని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటుంటారు. కానీ వేదాంతిగా అయితే మటుకు వాళ్ళు ఇందులో వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అనమాట. ఉద్యోగంలో కూడా నిలకడ లేకపోవచ్చు. అయితే వీళ్ళకి స్వభావం ఎటువంటిది అని అన్నట్టయితే మనకి ఫస్ట్ ఆలోచనాత్మకమైన స్వభావం. వీళ్ళు ప్రతిదీ కూడా ఆలోచన చేస్తారు. థింక్ బిఫోర్ యాక్ట్. ఆలోచన చేసి అప్పుడు పని చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు సులభంగా స్నేహం చేసుకుంటారు. నేను సులభం. వీళ్ళు ఏంటంటే ఉన్నది యథార్థం మాట్లాడతారు కదా, సులభంగా స్నేహం చేసుకుంటారు. స్నేహం చేసుకున్నాక వీళ్ళ దగ్గరికి మిగిలిన వాళ్ళు ఎందుకు వస్తారంటే వీళ్ళ నుంచి ఏదో పొందాలి అని వస్తారు. అంటే ఒక దోచుకోవాలి అని వీళ్ళకి ఫ్రెండ్షిప్ చేస్తుంటారు అందరూ. వీళ్ళని దోచుకోవాలి అంటే వీళ్ళ విద్యనైనా దోచుకోవాలి, లేదంటే కవిత్వాన్ని దోచుకోవాలి, ధనాన్ని దోచుకోవాలి అని ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ వీళ్ళు దేన్ని కూడా ఎవరికి ఎవ్వరూ ఇవ్వలేరు కూడా. అప్పుడు వీళ్ళకి విరోధం వచ్చి వీడి వల్ల మనకు ఉపయోగం లేదని స్నేహాన్ని కట్ చేసుకుంటారనమాట. అంటే సపోజ్ ఉన్న ఒక యథార్థం ఒక సిద్ధాంతి గారు ఉన్నారు అన్నట్టయితే సిద్ధాంతి గారు బాగా చెప్తుంటే ఆ మాటలతోటి కూడా అందరూ వస్తారు. అందులో ఒకడు బాగా స్నేహం చేసుకుంటాడు. స్నేహం చేసుకోండి అక్కడ ఈ యొక్క సిద్ధాంతం నేర్చుకోవాలని ఏదో దొంగదాన్ని వస్తుంటాడు, కానీ అది వాడి వల్ల అవ్వదు. నెక్స్ట్ ఒక ధనం దోచుకోవాలని వస్తుంటాడు, కానీ అది వాడి వల్ల అవ్వదు. స్నేహం వల్ల వీళ్ళు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ బాగుపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ వీరికి కంట్రోలింగ్ పవర్ అన్నది ఉండదు. ఒక మాట మాట్లాడారంటే కంటిన్యూగా మాట్లాడేస్తారు. ఒక కోపం వచ్చిందంటే ఎవరు కూడా ఆఫ్ చేయలేరు వీళ్ళని. అది కంట్రోలింగ్ పవరే చేసుకోలేరు, ఉండదు. ఒక ప్రేమ, అది కూడా కంట్రోలింగ్ పవర్ వీళ్ళకి ఏమి ఉండదు. ప్రేమిస్తారు, కానీ అవతల వ్యక్తి సరిగ్గా ప్రేమించబడినా వీళ్ళు మర్చిపోలేరు. దానికి కూడా కంట్రోలింగ్ పవర్ ఉండదు అనమాట వీళ్ళకి. తర్వాత వీళ్ళు మాటల్లో కానీ, పనుల్లో కానీ, శ్రమలో కానీ, చదువులో కానీ, ఆలోచనలో కానీ, ఆహార నియమాల్లో కానీ కంట్రోలింగ్ మటుకు ఎక్కువ చేసుకోలేరు. చేసుకోవాలని చేసుకోవచ్చు, కానీ కంట్రోలింగ్ చేసుకోవాలి నియంత్రణ వీళ్ళకి లేదు, ఉండగదుకో. ఎవరు కూడా వీరిని అడ్డుపు చేయలేరు. ఈ విషయంలో ఎవరు కూడా వీళ్ళని కంట్రోల్ చేయలేరు అనమాట. అటువంటి వ్యక్తిత్వం వీళ్ళకు ఉంది. అయితే వీళ్ళే ఆధ్యాత్మికంగా కంట్రోల్ అయ్యే ప్రయత్నం చేయాలి. మీ యొక్క నియంత్రణ లేకపోతే మీకు కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. మీరు ఎంత తెలివైన వారైనా, ఎంత శాస్త్రాలు చదువుకున్నప్పటికైనా సరే, ఎంత వేదాంతులైనా సరే, ఎంత బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా సరే, ఎంత స్కాలర్స్ అయినా సరే, ఎంత ప్రొఫెసర్స్ అయినా సరే, మీ మీద మీకు కంట్రోల్ లేకపోవటం అది మీరు చేసుకున్న దురదృష్టం.
ఇన్ని విద్యలు కూడా మీకు రావటం, మీరు చేసుకున్న అదృష్టం. ఈ యొక్క కంట్రోలింగ్ లేకపోవటం మీరు చేసుకున్న దురదృష్టం. మీరు నెగిటివ్‌గా మాట్లాడడం, అందరిని కూడా ఉన్నట్టుగా మాట్లాడడం కూడా మీకు కూడా ఇది ఏంటంటే దురదృష్టం అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఒక రకంగా చాలా అదృష్టవంతులని చెప్పాలి. అంటే అదృష్టం, దురదృష్టం 2 ఉన్నాయి. ఎలా అంటే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరిని అర్థం చేసుకోలేరు ఎవరినూ. ఏదో ఇతని వల్ల సాధించాలి అని ఫ్రెండ్‌షిప్ చేస్తారో అది అర్థం చేసుకోలేక రాదనమాట. అంటే వీళ్ళు పైకి కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి అనమాట. అంటే వీళ్ళ యొక్క రహస్యాలన్నీ కూడా ఎవరికీ చెప్పరు. కానీ 24 అవర్స్ కూడా మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడగలరు. ఆ మాటల మటుకు వీళ్ళ రహస్యాల మటుకు ఒక్కడు కూడా బయట పెట్టలేరు కూడాను. ఎవరు కూడా ఆ రహస్యాలను కనిపెట్టలేరు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణం అటువంటిదనమాట. రహస్యాలను ఎవరికి కూడా లీక్ చేయరు. ఎదుటి వాళ్ళ రహస్యాలను కూడా వీళ్ళు తెలుసుకోరు. ఎదుటి వాళ్ళ రహస్యాలను వీళ్ళు తెలుసుకోవాలని ఇది లేదు. వీళ్ళు ఎదుటి వాళ్ళ రహస్యాలను లీక్ చేయరనమాట. నెక్స్ట్ ఏంటంటే వీరికి నచ్చిందని మాత్రమే చేస్తారు. వీరు ఎవరు ఏం చెప్పినప్పటికైనా సరే వీళ్ళు మాట ఇచ్చి లెక్క పెట్టరు. వీరికి నచ్చినవి చేస్తారు. తర్వాత ఆత్మవిశ్వాసం అద్భుతమైనది వీళ్ళకి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎటువంటిదంటే అంత అద్భుతం. ఒక బొమ్మ వెయ్యాలి అన్నట్టయితే దానికి అక్కడ వనరులు లేకపోతే ఏ విధంగా వేయాలంటే స్ప్రే లేకపోతే దువ్వెన పెట్టుకుని దువ్వెనకి బ్రష్ రాసి చేస్తారు. అప్పుడు స్ప్రేలా పడుతుంది. అటువంటి తెలివైన వాళ్ళు. ఒక పాము బొమ్మ వేయాలన్నట్టయితే ఆ పాము ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియకపోతే, పాము రోడ్డు మీద పడి చచ్చిపోతే ఆ కుబుసుని చూసి పాము ఎలా ఉంటుందో ఊహించకుండా వేసేస్తూ ఉంటారు. అటువంటి మేధాలు. ఒక దేవుడి బొమ్మ వేయాలి అన్నట్టయితే దేవుడు బొమ్మ చూడక్కర్లేదు. దేవుడు ఒక గుణగణాలన్నీ కూడా వర్ణిస్తుంటే, రూపురేఖ విలాసాలు వర్ణిస్తుంటే వీళ్ళు బొమ్మ వేయగలరనమాట. అటువంటి శక్తి ఉన్నవాళ్ళు డిసెంబర్లో పుట్టిన వాళ్ళు. అంత మేధావులు. ఒక వ్యాపారం చేసినప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా చేయగలరనమాట. ఎరటివాడు ఏం మాట్లాడుతున్నాడో ఆటోమేటిక్గా వీళ్ళు అర్థం చేసేసుకుంటారు. అర్థం చేసుకుని వీడు ఎలా మాట్లాడుతున్నాడా, అయితే మనకి ఆఫర్ ఇస్తున్నాడు కానీ ఇవ్వడు అని అనుకుంటారనమాట అటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా చాలా తెలివితేటలు ఉంటాయన్నాను కదండి. చాలా అన్ని శాస్త్రాలు కూడా వీళ్ళకి తెలుసు. అన్నీ తెలుసు. అన్నిటిలోనూ ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా ఆలోచన చేస్తుంటారు. వీళ్ళు ప్రతి ఒక వ్యక్తి తనతో మాట్లాడలేదంటే ఎందుకు మాట్లాడలేదని సీరియస్గా ఆలోచన చేస్తుంటారు. ఒక వ్యక్తి తనతో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నారని సీరియస్గా ఆలోచన చేస్తుంటారు. తల్లి ఒకరోజు ఫోన్ చేయకపోతే ఆవిడకి ఎలా అయిపోతుందో భయపడుతూ ఉంటారు. తల్లి ఎక్కువగా ఫోన్ చేస్తుంటే ఏంటంటే ఎక్కువ ఫోన్ చేస్తుంది అని కూడా అనుకుంటుంటారనమాట. వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తారు. ఉన్నత స్థానాన్ని కూడా అధిరోహిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళ యొక్క నిలకడలేనితనం వల్ల వీళ్ళ మాట వదిలేయటం వల్ల ఆ యొక్క ఉన్నత స్థానాన్ని కూడా వీళ్ళు కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీరికి హెల్దీ పర్సన్ చాలా ఆరోగ్యకరంగానే ఉంటుంటారు. కానీ హార్ట్ అటాకులు వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వ్యాధుల వలన బాధపడుతుంటారు. కొన్ని వ్యాధులు వస్తాయి, దానివల్ల బాధపడుతుంటారు. అంటే ఈ యొక్క మానసికంగా వీళ్ళు కృంగిపోయి మానసికంగా అనారోగ్యాలు వచ్చి బాధపడుతూ ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే హార్ట్ అటాకులు రావచ్చు. నెక్స్ట్ ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. వీళ్ళు ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ అది చాలా మంచిది, చాలా ఇది. మతపరమైన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. మతం అన్నట్టు పిచ్చి అభిమానం ఉంటుంది వీళ్ళకి. తన కులం అంటే పిచ్చి అభిమానం ఉంటుంది. తన దేవుడు అంటే ఒక పిచ్చి అభిమానం ఉంటుందన్నమాట. తను తను ప్రేమించే నాయకుడు అంటే అభిమానం ఉంటుంది. అదేవిధంగా మతపరమైన వీళ్ళకి ఛాదస్తం కూడా చాలా పెరుగుతుంటుంది. వీళ్ళకి ప్రతిభతో పురోగిస్తారు. వీళ్ళు డెవలప్మెంట్ ఉంటుందని నేను చెప్పాను కదా. డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? నువ్వు బాగా చేస్తూ ఉంటున్నా, నేను బాగా చేస్తూ ఉంటున్నా, ఎవరు బాగా చేస్తుంటుంది? ఎవరి వల్ల అవ్వదు. ఎవరి వల్ల వాళ్ళ డెవలప్మెంట్కి రారు. కానీ వాళ్ళ యొక్క ప్రతిభ వల్ల వాళ్ళు డెవలప్మెంట్లోకి వస్తారు. అటువంటి వ్యక్తులు డిసెంబర్లో పుట్టిన వాళ్ళు తన సొంత ప్రతిభతోనే పైకి వస్తారని ఎవరి మీద ఆధారపడలేదు. ఎవరి కాళ్ళు కూడా వీళ్ళు పట్టుకోను. వీళ్ళకి అంత ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం అన్నీ ఉన్నాయి. వాళ్ళ ప్రతిభే వాళ్ళకి ఉన్నత స్థాయిని అందిస్తుంది. కాబట్టి ప్రతిభ వీళ్ళకి అంత లీనంగా భగవంతుడు పెట్టేశాడు. ఒక చిప్పు రూపంగా పెట్టాడు అనమాట వాళ్ళకి ప్రతిభ. ఆ యొక్క టాలెంట్ని బయట తీయని డిసెంబర్లో పుట్టిన వాళ్ళు దేశాన్నే వెళ్తారు. మంచి మతపరమైన శాఖల్లో వీళ్ళు ఉంటుంటారు అనమాట. వీళ్ళకి అప్పులు చేసి దానాలు ఇస్తుంటారు. అంటే వీళ్ళకి చాలా జాలిగుండు కూడా ఉంటుంది. ఎవరైనా లేని పర్సన్స్ అనేది దానాలు ఇస్తుంటారు. వాళ్ళు అప్పులు చేసి కూడా దానాలు ఇస్తుంటారు అనమాట. వీళ్ళు పారే నీరు లాంటి వారు, స్వచ్ఛమైన జలం లాంటి వారు వీళ్ళు. తర్వాత ప్రేమ విషయంలో వీళ్ళు చురుగ్గా ఉంటారు. ఎవరైనా ప్రేమించాలని అంటే
కొడుకుని ప్రేమించాలంటే చురుగ్గా ఉంటారు, కూతుర్ని ప్రేమించాలని చురుగ్గా ఉంటారు, లవర్ని ప్రేమించాలని చురుగ్గానే ఉంటారు. వీళ్ళకి ప్రేమను పంచుతారు, ప్రేమను చాలా స్పీడ్గా స్ప్రెడ్ చేస్తారు. నేను ప్రేమిస్తున్నానని చెప్పగల దమ్ము ధైర్యం వీళ్ళకుందనమాట. స్నేహితుల కోసం పాటుపడతారు, కానీ వీళ్ళ కోసం ఎవరు స్నేహితులు పాటుపడరు. స్నేహితులందరూ కూడా వీళ్ళని కొమ్ము ఉంచేస్తుంటారు అనమాట. స్నేహితుల వల్ల వీళ్ళు బాగా పాటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువగా నిజాయితీ పరులు ఉంటారు, తర్వాత విశ్వసనీయత కలిగిన వాళ్ళు ఉంటారు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు ఉంటారు, ఇతరుల పట్ల ఉదారంగా వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఎవరికైనా సరే సాయం చేస్తారు. నీ అనే భేదం లేకుండా కనీసం మాట సాయమైనా చేస్తారు, మనిషి సాయమైనా చేస్తుంటారు, ధన సహాయం చేస్తుంటారు. నా వాళ్ళకి చేయాలి, నీ వాళ్ళకి చేయాలని జ్ఞానం, అది ఒక దురుద్దేశం వాళ్ళకు ఉండదు, ఒక అజ్ఞానంగా ఉండదు అనమాట. వీళ్ళు అందరినీ కూడా సమానంగానే చూస్తుంటారు. వీళ్ళకి తెలివి అయిన వారు ప్రతివన్నీ సులభంగా నేర్చుకుంటారు. ఆ యొక్క పనిని కానీ, ఒక విద్యను కానీ, లేదంటే ఏదో ఒక కార్యక్రమాన్ని కానీ ఇలా చేయాలంటే వాళ్ళు ఊహించుకుండి కరెక్ట్గా చేస్తారు, చాలా సులువుగా చేస్తారు, మేధావులు అనమాట. వీళ్ళలో ఎక్కువగా మొండిగా కూడా ఉంటారు. వీళ్ళు మొండిగా ఎందుకు ఉంటారంటే వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు ఎవరి మాట వినరు. నెక్స్ట్ కోరికలు ఎక్కువ వీళ్ళకి అన్నిటికంటే మైనస్ కోరికలు కూడా ఎక్కువ ఉంటుంది. అది అనుభవించాలి, ఇది అనుభవించాలని కోరుకుని వీళ్ళకి తెలియని కోరికలు ఎక్కువ ఉంటాయి. కోరికలు లేకుండా ఆధ్యాత్మికలోకి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూడా లోకాన్ని ప్రదర్శన చేసి అప్పుడు కూడా మళ్ళీ ఇవ్వలేక మళ్ళీ వెనక్కి వస్తారు, ముందుకు వెళ్తారు. వీరు ఎవరి ఇంట్లోనూ కూడా ఉండడానికి ఒప్పుకోరు. వాళ్ళు సొంతంగానే ఉంటారు. ఎక్కడ ఏమైనప్పటికైనా సరే చాలా ప్రశాంతంగా, చాలా శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఉంది. వీళ్ళ మటుకు కోరికలు ఎక్కువ. ఆ కోరికలు నెరవేరిపోతే నిరాశ పడిపోతుంటారు, చాలా ఆందోళన కూడా చెందుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు రిస్క్లో ఎక్కువ పడుతూ ఉంటారు. ఎక్కడైతే కోరికలు ఎక్కువ ఉన్నాయో ఆటోమేటిక్గా మనం రిస్క్లో పడిపోతుంటాం. వీళ్ళ కోరికలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు నెరవేరే టైంలో ఎవరో ఒకళ్ళు రిస్క్లో పెట్టేస్తుంటారు, రిస్క్లో పడుతుంటారు. కాబట్టి మీరు డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ రిస్క్లో పడకుండా జాగ్రత్త వహించండి. ఇతర భావాల్ని ఎగతాళి చేస్తుంటారు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ భావాలను చెప్తుంటారు, కానీ ఇతరులు ఏదైనా చెప్తున్నా ఎగతాళి చేస్తుంటారు. కారణం ఏంటంటే ఆడు చెప్పిన రాంగ్ అయినప్పుడు ఏదైనా చెప్పినా కరెక్ట్. అటువంటిప్పుడు రాంగ్ అని చెప్పకుండా ఎగతాళి చేస్తుంటారు. అది అవతల వాళ్ళకి చాలా కోపం, బాధాకరంగా ఉంటుందన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఏ జాబులు చేస్తుంటారో అన్నట్టయితే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ చేసే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. తర్వాత మెడిసిన్ చేసే అవకాశం ఉంది. స్పోర్ట్స్లో బాగుంటారు అనమాట. మూవీ మేకర్స్, మూవీస్ తయారు చేసే వాళ్ళు, యాక్టర్లు కూడా ఉండే అవకాశం ఉంది. వీళ్ళ నటులు ఎక్కువ మంది ఉంటుంటారు అనమాట. వీళ్ళకి డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళని నేను చెప్తున్నాను. తలేలమ్మ, రజనీకాంత్, తర్వాత విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా, తమన్నా, మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సమయాభావం నేను చెప్పలేకపోతున్నాను. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు మీరికి వందనన్నట్టు మగ మీద మాట్లాడేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి అందరూ విరోధం అయితే అవ్వచ్చు. కానీ వీళ్ళ మటుకు అందరూ కూడా ప్రతిభ ఉంటుంది. మీరు మటుకు డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి కుజునొక్క గురునొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మీరు ఆరాధించండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. నెక్స్ట్ దక్షిణామూర్తిని కానీ, హయగ్రీవుల వారిని కానీ, దత్తాత్రేయుల వారిని కానీ ఆరాధిస్తే మీకు అన్ని విధాల ఫలితం ఉంటుంది. శుభం భూయాత్. మనం ఇంకో వీడియోతో మనం కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.